కొడంగల్లో నరేంద్రారెడ్డిపై ఓడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై గెలుస్తారా అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మాచారెడ్డి, రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకి అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు జయచర్లలో కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. వేల్పూర్లో రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నందున ఏర్పాట్ల పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో అధికారులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో నిత్యం మద్యం, నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడుతున్నాయి. రాష్ట్రంలో సుమారు ₹412 కోట్ల సొత్తును పోలీసులు సీజ్ చేశారు. నగరంలోని 48, 25వ డివిజన్లలోని పార్టీ గల్లీ, జెండా గల్లీ, గోలాన్ మాన్, కోట గల్లీలలో అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆర్మూర్ శివార్లో గల జిల్లా గుర్రెడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్మూర్ నియోజకవర్గ గుర్రెడ్డిరెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో గుర్రెడ్డి కాపుల సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు. నేడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బండార్పల్లి, రాంపూర్, కలదుర్కి, సిద్దాపూర్, కడ్గావ్, బికెన్లీ గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్ ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలియజేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదన్నారు. ఈ నెల 10లోగా కొత్త వారికి ఓటు హక్కు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సమయంలో ఈ జాబితానే పరిగణలోకి తీసుకుంటామన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకటించాక పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్నారు. జక్లాన్పల్లి, కాలిగోట్ గ్రామాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిసిన ₹1,50,000 ఓ వ్యక్తి నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసిందిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం సమీపంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తో కలిసి కౌంటింగ్ గదులను పరిశీలించారు. నేడు ఓ ఫంక్షన్ హాల్లో జరిగే మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ పాల్గొననున్నారు.